23 నుంచి చదువుతున్నా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవి మాట ప్రకటింపుము. నీవు పవిత్రము కాని దేశము అయి ఉన్నావు. ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. గర్జించుచుండు సింహము వేటను చీల్చున్నట్లు వారు మనుష్యులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు. దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరుచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు. అపవిత్రమేదో అపవిత్రము, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను, మనుషులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్లవలే ఉన్నారు. మరియు దాని ప్రవక్తల వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమియు సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రై జనులు కట్టిన మట్టి గోడకు గచ్చుపోత పోయుచున్నారు. మరియు సామాన్య జనులు బలత్కారము చేయుచు దొంగిలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. చాలా అందరూ ఇప్పుడు బైబిల్ చదవకని చూడండి. వాక్యమునికి వెళ్ళే ముందు ప్రకటన చెప్తాను వినండి. వారమంతా ఉన్నటువంటి ప్రకటనలో ఉన్నటువంటి లేఖన భాగంలో హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం నుండి 30వ వచనం వరకు కూడా ఇప్పటి వరకు మనము వాక్యమును జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడైన యెహోవా ప్రవక్త అయినటువంటి హెజ్కేలు గారి ద్వారా ఇలాగూ ప్రకటన చేస్తున్నాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చింది, నరపుత్రుడా, నరపుత్రుడా. ఎవరిని గురించి మాట్లాడమంటున్నాడు? నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి ఈ మాట ప్రకటన చేయి. ఏమిటి అంటే, నీవు పవిత్రము కాని దేశముగా ఉన్నావు. దేవుడైన యెహోవా యెరూషలేముతో ఈ మాట చెప్పమంటున్నాడు. యెరూషలేము పవిత్రము కాని దేశమై ఉన్నావు అంటున్నాడు. అందరూ వినండి, ఎంత ఆశ్చర్యం తెలుసా ఇది. యెరూషలేము పుణ్యక్షేత్రం, యెరూషలేము పవిత్రమైనటువంటి దేశము, యెరూషలేము పవిత్ర భూమిలో ఉంది. వాగ్దాన దేశంలో కట్టబడినటువంటి పట్టణం అది. యెరూషలేము దేవస్థానము పవిత్రమైనటువంటి భూమిలో వాగ్దాన దేశములో కట్టబడింది కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీవు పవిత్రము కాని దేశము అంటున్నాడు. వాగ్దాన భూమిలో కట్టబడింది పవిత్ర భూమి, పుణ్యభూమి, దర్శించవలసినటువంటి పుణ్య స్థలం అది. ఆయనను దేవుడు అంటున్నాడు, నీవు పవిత్రము కాని దేశము అంటున్నాడు. ఎప్పుడు పవిత్రం అపవిత్రత అయిపోయింది? పవిత్రమైనటువంటి దేశము, వాగ్దాన దేశము ఎందుకు అపవిత్రమైపోయింది? దేవుడికి వ్యతిరేకంగా జీవించారు. యెరూషలేము అంటే
కోరుకున్నటువంటి పట్టణము, నేను కోరుకొని నా పట్టణం అన్నాడు దేవుడు. యెరూషలేములో దేవాలయం ఉంది, యెరూషలేములో యాజకులు ఉన్నారు, యెరూషలేములో మందసం ఉంది, యెరూషలేములో శాస్త్రులు, పరిసయ్యులు, పరిశుద్ధులు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు యాజకులున్నా, అక్కడే ప్రత్యక్ష గుడారం ఉన్నా, దేవుని మందిరం ఉన్నా, అక్కడ ఎంత పరిశుద్ధమైన స్థలం అనుకున్నా నువ్వు అపవిత్రం అయిపోయావు, పరిశుద్ధము కాని దేశం అయ్యావు గనక నీ మీదకు ఉగ్రత వస్తుంది అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకప్పుడు నీవు పరిశుద్ధురాలివే, పరిశుద్ధుడివే, యోగ్యుడివే, యోగ్యురాలివే, దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తివి నీవు, దేవుడు కోరుకున్నటువంటి మనుషులు మనము. కానీ దేవుడికి వ్యతిరేకముగా దేవుణ్ణి విడిచి విసర్జించి ఇష్టానుసారంగా జీవిస్తే ఏమైపోతున్నారు? అపవిత్రులైపోతున్నారు, అపవిత్రులు అవుతున్నారు. ఒకప్పుడు పరిశుద్ధులే, ఇప్పుడు అపరిశుద్ధులైపోతున్నారు. ఒకప్పుడు దేవుడు కోరుకున్నవారే, ఇప్పుడు దేవుడు వారిని విసర్జిస్తూ ఉన్నాడు. ఇంకా కఠినంగా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి తెలుసా? ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఏమన్నాడు? నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను అన్నాడు. ఎంత కఠినమైన మాట తెలుసు అది. యెరూషలేమును గూర్చి ప్రకటన చేయండి, యెరూషలేమా నీవు పవిత్రము కాని దేశము, ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు, నీకు వర్షము రాదు. ఉగ్రత దినానికి వర్షానికి సంబంధం ఏంది? నీవు పంట వేసే సమయంలో వర్షం రాదు అంటే ఒక బాగుంటుంది, అది ఒక లెక్క ఉంటుంది. ఉగ్రత దినమున వర్షము రాదు. ఉగ్రత అంటే అగ్ని గంధకములు కురిసే రోజు రాబోతుంది, భయంకరమైన ప్రళయము అది. ప్రభు రాకడ సమాధానముతో ఉండేది కాదు, అగ్ని గంధకములు కురిసే ఆ రోజు అది. పాడుతూ ఉంటారుగా, అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఉగ్రత రోజు అది. ఆ రోజు వర్షము నీ మీదకి రాదు. ఒకవేళ నీవు అగ్ని గంధకముల చేత మండిపోతా కాలిపోతా ఉంటే, అయ్యో నీరు కావాలి, అబ్రహ్మా నీ ప్రక్కన కూర్చున్న లాజరు చిటికిన వేలు ముంచిన నాలుగు నడపమనే చాలు అని కేకలు పెట్టినా కుదరదు. చదవండి త్వరగా. అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు, గర్జించు సింహము వేటను వేటాడినట్లుగా వారు మనుషులను భక్షింతురు, సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు, సొత్తులను ద్రవ్యములను వారు పట్టుకొని. యాజకులను గూర్చి చెబుతున్నాడు. యెరూషలేములో యాజకులు అన్నారు, ఇప్పుడేమో సేవకులు అన్నారు. అప్పుడు ఉన్నటువంటి యాజకులు మనుషులను వేటాడుతున్నారు, సింహము వేటాడినట్లుగా వేటాడారు. ఇప్పుడున్నటువంటి సేవకులు కూడా వీరు కూడా వేటగాళ్ళు అయిపోయారు. ఏం వేట అంటే క్రింద అంటున్నాడు, సమాధానము లేని సమయములో వారికి సమాధానం అని చెబుతున్నారు అంటున్నాడు. యెహోవా ఏమి సెలవినప్పుడు ప్రభు అయిన యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడని చెప్పి ఏమన్నారు చెప్పండి? సేవకుల్ని, యాజకుల్ని ఏమంటున్నాడు? ఒట్టి సోదిగాండ్రు అయిపోయారంట. ఒట్టి సోదిగాండ్రు. ఏం చెబుతారు? ఓ సోదిపో అంటారు చూసారా? పనికి మళ్ళీ మాటలు మాట్లాడితే, అవసరం లేని సందర్భంలో మాట్లాడితే ఒకటి సోది మాటలే. ఆ పిల్ల మాట్లాడేది, ఆ పిల్లడు మాట్లాడే అన్ని సోది మాటలే అంటారు. అంటే సోది చెప్పేవాళ్ళు అబద్ధాలు ఆడినట్టు వీళ్ళు అబద్ధాలు ఆడతారు అని. ఎవరంట ఇది? ఈ మాట చదువుతుంది ఎవరిని గురించి? విశ్వాసులను గురించి కాదు, ప్రజలను గురించి కాదు, సావుకులను గురించి. ఆ దినాల్లో యాజకులు అలానే చేశారు. ప్రజలకి దేవుడు నాకు రాత్రి మాట్లాడాడు, నీకు చెప్పమన్నాడు అని చెప్తుంటారు. వాళ్ళు వస్తే ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని దేవుడు చెప్పింది చెబుతానంటారు. ఎంత అబద్ధమో తెలుసా? కొంతమందికి ఏదైనా విషయం చెబితే ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర కనిపెట్టి చెబుతాను బ్రదర్ అంటారు.
వీళ్ళు ప్రార్థన చేసేది లేదు, ప్రభు దగ్గర కనిపెట్టేది లేదు. ఒట్టి మాటలు. వారు ఒట్టి శోధిగాన్లై జనులు కట్టిన మట్టి గోడకు గచ్చుపోత గచ్చుపోత పూసేవారయ్యారు సేవకులు. అసలు గోడ ఎవరు కడుతున్నారు? విశ్వాసులు కడుతుంటే సేవకులు ఏం చేస్తున్నారు? దానికి గచ్చుపోత పోస్తున్నారు అంతే. కట్టవలసిన బాధ్యత, సంఘమును కట్టవలసిన బాధ్యత, విశ్వాసుల్ని సంపాదించవలసిన బాధ్యత, వారి కొరకు కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేసి వారిని సంపాదించి సంఘములో నిలబెట్టవలసిన బాధ్యత సేవకులది. సేవకులు బట్టి సోదెగాండ్రై ఉన్నారు అంటున్నాడు. మళ్ళీ పైకి వచనాలకు వెళ్ళండి. దాని యాజకులు 26వ వచనం. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను. అసలు విశ్వాసుల కంటే కూడా ఏంటంట, సేవకులే దేవుని స్వార్థను ప్రకటించు వారే ఏం చేస్తున్నారంట? ధర్మశాస్త్రమును నిరాకరిస్తున్నారు. అది నేను ధర్మశాస్త్రం ఉంది. ఈ దినమున దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, నూతన నిబంధన వాగ్దానములు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. ఈ స్వార్థికులు, సేవకులు, రెవరెండ్ల, బిషప్పులు వీళ్ళే ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారు. సిద్ధాంతాలు ఏమీ పాటించకూడదు. సేవకులుగా దేవుని ధర్మశాస్త్రమును నిరాకరించకూడదు. మరొక మాట అంటున్నాడు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులు అపవిత్రపరుచుదురు. దేవుని సన్నిధానంలో దేవునికి ప్రతిష్ఠించినటువంటి విశ్వాసుల్ని మనం అపవిత్రపరచకూడదు. వారిని సిద్ధాంతాల్లో, రాధాంతాల్లో నడిపించకూడదు. దేవుని వస్తువులు, దేవుని కొరకు ప్రతిష్ఠితమైన దానికి, సాధారణమైన దానికి భేదమును చూడరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పించరు. నేను ఇవన్నీ చెప్తా ఉంటే ఆచారాలు పొద్దుగూగులు అయ్యే చెబుతాం. ఎందుకు ఆచారాలు అంటారు. దేవుడు ఏం చెబుతున్నాడు ఇప్పుడు? పవిత్రమైనయో అపవిత్రమైనయేవో జనులకు నేర్పించాలి. రోజు వింటున్నావు కదంటే, రోజు వింటున్నావు కానీ పాటిస్తున్నావా? రోజు వింటున్నారు. ఆచారాలు వదిలిపెడుతున్నారా? అలవాట్లు వదిలిపెడుతున్నారా? సిద్ధాంతాలు, రాధాంతాలు వదిలిపెడుతున్నారా? అందుకే రోజు చెప్పమన్నాడు దేవుడు. అపవిత్రమైనవేవో పవిత్రమైనవేవో జనులకు మీరు నేర్పిస్తున్నాను నేను. నన్ను చాలామంది విసుక్కుంటున్నారు, కసురుకుంటున్నారు. ఎప్పుడు చెప్పేది అనుకున్నా పర్వాలా, మీలో మార్పు వచ్చే వరకు చెప్పమన్నాడు ఆయన. చెబుతున్నాను నేను. వింటే బాగుపడతావు, వినకపోతే నీ కర్మది. తర్వాత ఏమన్నాడు? ఇంకా నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించరు. వారి మధ్య నేను దూషించబడుచున్నాను. మనం చేసేటువంటి పనులను బట్టి ఎవరికి అవమానం వస్తుంది? ఇప్పుడు దేవునికి అవమానం వస్తుంది. వారిని బట్టి నేను నిందించబడుతున్నాను అన్నాడు. మన వాక్య భాగం ఇది కాదు. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఉపద్ఘాతం ఇదే ఎంతసేపు ఉందంటే వాక్యం ఎంతసేపు ఉంటుందో గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం చెప్పు. తర్వాత త్వరగా దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను, మనుషులను నశింప చేయుటలోను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు, వారి ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీ సెలవినప్పుడు ప్రభువైన సెలవిచ్చాడని చెప్తున్నారు. చాలా మంది ఇప్పుడు ప్రవచనాలు చెబుతున్నారు, అలాగ జరిగిద్ది ఇలాగ జరిగిద్దని చెబుతున్నారు. సరే, అవన్నీ మరలా మనం విమర్శిస్తే బాగాదు. చూడండి 29వ వచనంలో, మరియు సామాన్య జనులు బలత్కారము చేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా పరదేశులను బాధించెదరు. నేను దేశమును పాడు చేయకుండానట్లు. మన వాక్య భాగంలోనికి వచ్చాం. ఇప్పుడు వాక్య భాగం ఇక్కడ నుండే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రజలు ఇలాగున్నారు.
పవిత్రమైనటువంటి దేశము, పరిశుద్ధమైన దేశము, నేను కోరుకున్న పట్టణము అపవిత్రమైపోయింది. యెరూషలేము నామకార్థము జీవితాల్లో జీవిస్తున్నటువంటి ప్రజలు ఇప్పుడు వారితో అంటున్నాడు, నా కోపం వచ్చేసింది, నాకు కోపం వచ్చింది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లలతో అంటా ఉంటే నేను వింటా ఉంటా. తండ్రి ఇక్కడ ఉన్నాడు, లేదా తల్లి ఇక్కడ ఉన్నారు, పిల్లలు అక్కడ ఉన్నారు, పిలుస్తారు, రే ఇట్రా ఇట్రా అంటే పిల్లలు రారు. ఏం చేస్తారు? వెంటనే వెళ్ళిపోతారా? వార్నింగ్ ఇస్తారు, నువ్వు రాకపోతే నేను వచ్చానంటే తర్వాత పూర్తి చేయండి. నేను వచ్చానంటే ఈపి పగిలిపోద్ది, నేను వచ్చానంటే నీ అంత తేలుస్తా అంటారు. అప్పుడేంటి? భయపడి పిల్లలు లేచి వస్తారు. ఇప్పుడు దేవుడు అదే మాట అంటున్నాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు. ఎలాంటి ప్రజలు దేశంలో ఉన్నారు? ఎలాంటి ప్రజలు? ఆ దినాన ప్రజలు, సేవకులు, యాజకులు అందరు ఇలాగనే అయిపోయారు. ఈ దినాల్లో కూడా సంఘాలలో, కుటుంబాల్లో క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతకవలసిన వారు దేవునికి వ్యతిరేకులైపోయి వేషధారణకు బ్రతుకుతుంటే దేవుడు ఇప్పుడే హెచ్చరిస్తున్నాడు. నేను వచ్చి దేశమును పాడు చేయకుండానట్లుగా, లేక నీ కుటుంబమును పాడు చేయకుండానట్లుగా, నీ జీవితమును పాడు చేయకుండానట్లుగా ఇప్పుడు ఏం చేయాలా? ప్రాకారములను దిట్టపరచుటకై బద్దలైన సందులలో నిలిచి. ప్రాకారములు అంటే ఏంటి చెప్పండి? ప్రాకారములు అంటే పారీగోళ్ళు. మనకిప్పుడు పారీగోళ్ళు చిన్నవి. ఇంటికి కాపుదల గేటు, అది చిన్న స్థలం కాబట్టి మనకి ఇంక ఎక్కువ స్థలం లేదు కాబట్టి ఆ స్థలంలో ఇటో గోడ కట్టి గేటు పెట్టుకుంటాం. ఆ గేటు మన ఇంటికి కాపుదలగా ఉంటుంది. గేటు వేస్తే ఇంట్లోకి జంతువులు రావు, ఇంట్లో నుంచి చిన్నపిల్లలు బయటికి వెళ్ళరు. గేటు కాపుదల. ఒక పట్టణం ఉంది అంటే, ఒక దేశం ఉంది అంటే ఆ పట్టణంలో కాపుదల ప్రాకారములు. రాజకోట, రాజుగారు ఉండేటువంటి ఆ ఇంటికి, ఆ పట్టణానికి చుట్టూ ప్రాకారములు ఉంటాయి. కోట గుమ్మములో పట్టణమునకు కాపుదల అవసరము. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నేను వచ్చి మీ దేశమును పాడు చేయకుండా మీ ప్రాకారములను దిట్టపరచాలి, అంటే గట్టిపరచాలి, బలపరచాలి. ఎక్కడన్నా నెర్రలు వస్తే దానికి ప్లాస్టింగ్ చేసి సరి చేయాలి. ఎక్కడన్నా వాలిపోతే వాటికి ఆధారు పెట్టి సరి చేయాలి. ఎక్కడన్నా పడిపోయి ఉంటే మరలా కట్టుబడి చేయాలి. ప్రాకారము ద్వారా పట్టణము కాపాడబడుతుంది. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కుటుంబమే దేవుని పట్టణము, నీవే దేవుని పట్టణము. నిన్ను దేవుడు పాడు చేయకుండా ఉండాలంటే, నీ కుటుంబం పాడవకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలంట? ప్రాకారమును నీవు నిలబెట్టి దిట్టపరచు. నీ జీవితంలో కూలిపోయినటువంటి ప్రాకారములు చాలా ఉన్నాయి. ఎంతోమంది జీవితాల్లో కూలిపోయిన ప్రాకారములు ఉన్నాయి. ప్రార్థన, ఆ ప్రాకారములు కూలిపోయినాయి. దేవుని సన్నిధానములో ఆత్మీయంగా ఉండే ప్రాకారములు కూలిపోయినాయి. దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికే ప్రాకారములు పాడైపోయినాయి. గుర్తించావా? గమనించావా? వాటిని ఎక్కడ నెర్రలు వచ్చినాయో గమనించావా? అసలు కొన్ని కుటుంబాలకైతే ప్రాకారమే లేదు. కొంతమంది జీవితానికి అసలు కాపుదలే లేదు. దేవుని వాక్యము వారికి కాపుదలగా లేదు. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుని ఉగ్రత వస్తే ఇప్పుడు ఆ పట్టణం పాడైపోద్ది. పాడవడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు ఇప్పుడు అంటున్నాడు, ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక హెచ్చరిక. ఏమిటి ఆ హెచ్చరిక అంటే, నేను వచ్చి ప్రాకారములను, నేను వచ్చి పట్టణమును పాడు చేయడానికి వస్తున్నా. యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలో ఒక మాట చెప్పాడు. కొంతమంది వచ్చి యేసు ప్రభుతో అంటున్నారు, ప్రభువా, పిలాతు గలిలయుల్ని చంపాడయ్యా. పిలాతు గలిలయుల్ని చంపి ఆ రక్తమును వారి బలులలో కలుపుకున్నాడు. చచ్చిపోయిన వాళ్ళంత దుర్మార్గులు.
అన్నాడు. మరి కొంతమంది వచ్చి ఆ సెలువులో ఉన్నటువంటి గోపురము పడిపోయి 18 మంది చచ్చిపోయారు, వాళ్ళంత దుర్మార్గులు అని చెప్పుకొచ్చారు. యేసు ప్రభు విని అంటున్నాడు, మంచిదయ్యా, వాళ్ళు దుర్మార్గులు కాదో, పాపులు కాదో నీకేం తెలుసు? ఒకవేళ నీవు అనుకున్నట్లు వాళ్ళు దుర్మార్గులు, పాపులే అయితే వారు చనిపోయింది ఎందుకంటే మారు మనస్సు లేక, మారు మనస్సు పొందకపోతే నీవును అలాగునే నశించిపోతావు అన్నాడు. హెచ్చరికిస్తున్నాడు దేవుడు. మారు మనస్సు పొందకపోతే నీ పట్టణము కూలిపోయిందా, బాడైపోయిందా, నీ ప్రకారములు దిట్టపరచలేకపోయావా, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు వలె వరద వచ్చి వాన వచ్చి ఆ ఇంటిని కొట్టి పడిపోకముందే నీ పట్టణమును కాపాడుకో. నెరలైతే బాగు చేసుకోవచ్చు, కానీ అక్కడక్కడ పడిపోయింది అనుకోండి, ఏం చేయాలి? వాటిని కట్టుబడి చేయాలి. కట్టుబడి చేయి. ఇప్పుడు దానికి కావాల్సినటువంటి ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకో. తర్వాత ఏమన్నాడు? బద్దలైన సందులలో నిలుచుటకును. చూడండి, బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని. బద్దలైన సందులలో నిలుచుటకు తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఎవడైనను కనబడలేదు. పై వచనాలు ఏమన్నాడు తెలుసా? బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను. క్రింద వచనాల్లోనే ఉంది, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. దేవుని ఉగ్రత వస్తుంది కనుక బద్దలైన బండ సందులలో నిలిచి ఉగ్రతను ఆపగలిగిన వాడు అవడు అని దేవుడంట విచారిస్తున్నాడు. ఎవరైనా వ్యాధంతో దుఃఖంతో ఏడుస్తున్నారు అనుకోండి, మా తల్లులారు వినండి, బ్రదర్స్ అందరూ వినండి, నా వైపు చూడండి. వ్యాధునితో కృంగిపోయి ఏడుస్తున్నారు అనుకోండి, బ్రదర్స్ ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భుజాల మీద చేయేసి, ఏం పర్లేదు, భార్యను కోల్పోయావా, దేవుడు ఆదరిస్తాడు. బిడ్డలను కోల్పోయావా, దేవుడు ఆదరిస్తాడు. నష్టపోయావా, దేవుడు నీకు సహాయం చేస్తాడని వారికి ధైర్యం చెబితే, భుజాల మీద చేసి వారిని ధైర్యపరిస్తే వారు కొంత ఓదార్పు కలుగుతుంది. అలాగే సహోదరుల దగ్గరికి సహోదరులు వెళ్ళి వాళ్ళను కూడా, మా భర్తను కోల్పోయావా, భర్త చనిపోయినాడా, ఏడుస్తున్నావా, పర్వాలేదు, దేవుడు నిన్ను ఆదరిస్తాడమ్మా, నీకు దేవుడు ఆదరకర్తగా ఉంటాడు, పోషణకర్తగా ఉంటాడు, నిన్ను ఆదుకుంటాడు, నీవేం పర్లేదు సహోదరి, సిస్టర్ పర్లేదు, వదినా పర్వాలేదు అని నీవు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పి, కొంతమంది వెళ్ళి ఏం చేస్తారు, ఏడిచే వాళ్ళని ఇంకొంచెం ఏడిపిస్తూ ఉంటారు. అట్లాగా ఏం చేస్తాం అమ్మాయి, పాపం 5 పిల్లలు ఏం పోషించింది పాపం ఆ అమ్మాయి, మరి ఏం చేస్తాం, ఆడవకి ఏం చేసిద్ది అనేసరికి అప్పుడు దాకా ఆలోచన రాని అమ్మాయికి కూడా ఏడిపోసేసింది అమ్మని. అలా ఉండకూడదు, వాళ్ళని ఆదరించేటట్లుగా ఉండాలి. ఇదిగో ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఉగ్రత వస్తుంది కనుక బద్దలైపోయిన బండ సందులలో నిలవాలి. ఒక బండ బద్దలైపోయింది, అది పగిలిపోయింది, నెర్రొచ్చింది. ఆ నెర్రలో ఆ బద్దలైన బండ సందులలో నిలిస్తే, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను, అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక కాలువ వస్తుంది, కాలువ అప్పుడప్పుడు కాలువల గండ్లు పడతాయి కదా, వర్షాకాలంలో చెరువులు గండ్లు పడతాయి. అంటే ఏమో తెలుసా అసలు గండి పడటం అంటే? కాలువ పారుతూ ఉంటుంది, కొంచెం సన్నగా అక్కడ బెజ్జం పడి ఆ మట్టి కారిపోతూ ఉంటుంది, నీళ్లు సన్నగా వస్తూ వస్తాయి. ఆ సన్నగా వచ్చిన గంటలో ఇంకొంచెం పెద్ద దారి అయింది. ఆ పెద్ద దారి అయినప్పుడు ప్రభుత్వం గుర్తించి అక్కడ ఏం చేస్తారు, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇసుక బస్తాలు, మట్టి బస్తాలు వేసి వాటిని దిట్టపరిచి సిమెంట్ వేసి దాన్ని సరి చేస్తారు. పడిపోకుండా ఎక్కడ వరకు లూజ్ ఉందో అక్కడ వరకు త్వరగా ఆ ఇసుక బస్తాలు వేస్తారు.
అలా వేయకపోతే ఈ సన్నగా వచ్చిన ఈ దార కొంచెం పెద్దదైద్ది, ఇంకొంచెం పెద్దదైద్ది, ఇంకొంచెం పెద్దదైద్ది. ఆ భాగం అంతా గోడ ఇరిగిపడి, ఆ మట్టి కాలువగట్టంతా ఇరిగిపడి ఆ పొలాలకు పోవాల్సిన, లేకపోతే అవతల ప్రాజెక్టులకు పోవాల్సిన నీరంతా యువతలకు వెళ్ళిపోయి వ్యర్థంగా ఇటున్నటువంటి పల్లెలు పట్టణాలు మొత్తం కూలిపోతాయి. ఎంత నష్టమో తెలుసా? అందుకని పగిలిపోయిన కాలువ గట్టుకి మధ్యలో రాళ్ళు ఇసుక బస్తాలు వేసి ఆ దారను ఆపేస్తారు. ఇప్పుడు అటువైపు ఉగ్రత ఉంది, మధ్యలో బండ ఉంది. బండ తొలగితే ఉగ్రత ఇటు వచ్చేసింది. అయితే ఇప్పుడు అది బండ చీలిపోయింది, ఉగ్రత రావడానికి సిద్ధంగా ఉంది. ఆ ఉగ్రతను ఆపడానికి ఆ బండ సందులో నిలిచేవాడు ఒక్కడు కావాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యము టైటిల్ ఏంటో తెలుసా? ఉగ్రతను ఆపగలిగిన ఒక్కడు. ఒక్కడు అంటే మీరు అక్కడ సినిమా కాడక బాబు, అక్కడ మళ్ళీ ఒక్కడంటే అది అనుకోబాకండి. ఉగ్రతను ఆపగలిగిన ఒక్కడు. ఎలా ఆపగలడో తెలుసా? ఆ ఉగ్రత అటు నుండి వస్తుంటే ఉగ్రత ఆగిపోవును కాక బయట నిలబడితే కాదు. ఇసుక బస్తాలు వేయకుండా, సిమెంట్ వేయకుండా, ఆ నీటి దారను ఆపకుండా నీరు ఆగిపోవును కాక అనే శక్తి లేదు మనకి. ఇప్పుడు ఆ బండ బద్దలైంది, నెర్రి కనపడుతుంది, అందులోనికి ఇతనే వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో ఒకవేళ నిలబడిన వాడు ఆ ఉగ్రతకి గురి కావచ్చు, ఆ ఉగ్రతలో చనిపోవచ్చు. ఇష్టపడాలి, కష్టమైన ఇష్టపడాలి, ప్రాణం పోయినా ఇష్టపడాలి. ఆ బద్దలైన బండ సందులో నిలబడగలిగిన వాడు ఒకడు కావాలి అని అడుగుతున్నాడు. సహోదరి సహోదరులారా, ఆ బద్దలైన బండ ఏమిటో తెలుసా? ధర్మశాస్త్రము, క్రొత్త నిబంధన. పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేటువంటి ఆ రాయి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ బండ యేసుక్రీస్తే. ఇప్పుడు అది ఈ ఉగ్రతను ఆపడానికి నిలబడిన రాయి కూడా ఆయనే. ధర్మశాస్త్రము, ఇప్పుడు పాత నిబంధన, క్రొత్త నిబంధన, రెండు నిబంధన మధ్యలో పాత నిబంధన అంతా ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారములు, ఇంకా ప్రజలు ఎక్కువ పాపం చేయాలని, ప్రజలు ఎక్కువ తీసుకురావాలని యాజకులే వారిని పాపంలోని ప్రోత్సహించేవాళ్ళంట, పాపానికి ప్రోత్సహించేవాళ్ళంట. వారి ద్వారా ఎక్కువ లాభం పొందాలని ఇర్మియా గ్రంథంలో అంటారు, ఎవరు ఏళ్ళకు తగ్గ టోపీలు వారికి కొడుతున్నారంట. అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళకి వారిని మెచ్చుకునే స్థితి ఉంటే వారిని ఇంకా ఆత్మీయ స్థితిలో పడేయటమే. ఎవరిని మెచ్చుకోకూడదు. వారు లేనప్పుడు వారి మంచిని చెప్పాలి. నా అలవాటు అది. ఎవరుంటే వాళ్ళ ముందు పొగిడి నువ్వంతా ఈయనంత అని వాళ్ళు చెప్తే అది పొగడటం ద్వారా మనుషులు ఆత్మీయంగా బలపడలేరు, పడిపోతారు. వాళ్ళు లేనప్పుడు వారి మంచి చెప్పాలి, దాన్ని మెచ్చుకోవడం. కాబట్టి ఇక్కడ పాత నిబంధన, క్రొత్త నిబంధన, రెండిటి మధ్యలో పాత నిబంధన కాలము. ఇప్పుడు ప్రవక్తలు ఆగిపోయారు, ప్రవక్తలు లేరు, అక్కడ యాజకులు లేరు, మందసము లేదు, దేవాలయం లేదు, ఆరాధన లేదు. 400 సంవత్సరములు ప్రజలు శాపముల క్రింద ఉన్నారు. మలాకి తర్వాత, మలాకి ప్రవక్త తర్వాత 400 సంవత్సరములు ప్రవక్తలు లేరు. దేవుడు మాట్లాడాల ప్రజలతో. కారణం ఏమిటంటే ఉగ్రతకు గురి అయిపోయారు మనుషులు, ఉగ్రతకు లోనైపోయారు ప్రజలు. ఇప్పుడు నూతన నిబంధన రాబోతూ ఉన్నది. ఇప్పుడు రెండిటిని పగలు కొట్టేశాడు దేవుడు. ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతను ఆపగలిగిన ఒక్కడు కావాలి. యేసు ప్రభువు దిగి వచ్చాడు. అయ్యా, ఇదిగో పాత నిబంధన నేను నెరవేరుస్తున్నా. ఏటా యాజకుడు
ఆ బలి అర్పించే పాప పరిహారత బలి రక్తమును తీసుకొని దేవాలయంలోనికి యాజకుడు మాత్రమే వెళ్ళి మరలా పని చేయాలి. సంవత్సరం పని చేయాలి. సంవత్సరానికి 3 సార్లు చేయాలి. లేకపోతే ప్రజలు ఏ దినమో పాపము ఆ దినమే వారు గొవ్వలను, పావురాలను, మేకలను, గొర్రెల్ని అక్కడ బలర్పించాలి. ఏ రోజుకు ఆ రోజు వారు పాప పరిహారత బలులు అర్పించుకోవాలి. ఇవన్నీ చేయలేరు ప్రజలు. ఉగ్రతలు నశించిపోతున్నారు. ఆ ఉగ్రతను ఆపగలిగిన వాడు ఒక్కడ ఉన్నాడా అంటే యేసు ప్రభు వచ్చాడు. వచ్చి ఆ బద్దలైన బండ సందులో ఆయన నిలబడి, ఇదిగో నేను మీకు నూతన నిబంధన ఇస్తున్నాను అన్నాడు. ఆ నూతన నిబంధన ఆ నెర్రిచ్చినటువంటి బండ సందులో నిలబడి సిలువ కర్రను పెట్టేశాడు. ఆయనే బలియాగమయ్యాడు. దేవునికి స్తోత్రం. బలియాగమైపోయాడు. ఇప్పుడు ఆ బద్దలైన బండ అతుకు పోడ్చబడినటువంటి స్థలములో మనం ఇప్పుడు చూస్తే కొరతల మందరికి ఎవరయ్యా మార్గదర్శకులు అంటే యేసుక్రీస్తు కనపడతాడు. దేవునికి స్తోత్రం. ఒక్కడు అన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 49వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం 49వ వచనంలో, ఇది మిగతాది రేపు చెబుదామని అనుకుంటే చాలా ఉన్నాయి, కానీ మరి ఇప్పుడు చెప్తే సమయం సరిపోదు. సమయం 1 గంట అవుతుంది, ముగిస్తాను నేను. అయితే వారిలో కయపా అని ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, యేసు ప్రభు వారి చివరి దినములు ఇవి. యేసు ప్రభు వారు తీర్పులో రాకముందు వీరందరూ మాట్లాడుకుంటూ, ఇదిగో ఇతన్ని ఎలాగ మనం వదిలేసి వెళ్ళిపోతే లోకమంతా ఆయన వెంబడిస్తుంది, మనం ఏమీ చేయలేకపోతున్నాం అని ఆలోచించుకుంటా ఉంటే ఆ సంవత్సరము ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి కైప అనేటువంటి అతను మీకేమీ తెలియదు ఒక సలహా ఇస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నారు, మీకు ఏమైనా తెలుసా? అసలు మన జనమంతయు నశింపకుండునట్లు, మన జనాంగము నశించిపోకుండా ఉండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని, యుక్తము కాదా అంటున్నాడు. ప్రజలందరి కొరకు ఒక మనుష్యుడు చనిపోవటం యుక్తము. ఎవరు చెప్పారు? ఈయనే సొంత నిర్ణయం చెబుతున్నాడు. ఒక మనుషుడు చచ్చిపోవడం, మనందరి కొరకు రక్తమును కారవడం, ప్రాణం పెట్టడం ఉత్తమము అన్నాడు. ఆ ఒక్కడే యేసు ప్రభువారు. సహోదరి సహోదరులారా, చాలామంది ఆ ఒక్కడు అనేది మరొక భాగంలో తెలియజేసుకుందాం. సమయం 1 గంట అవుతుంది కనుక విసిగించదలుచుకోవట్లా. ఇది మొత్తం చదివితే వింటారు. ఒకవేళ నేను చెబుతున్నా ధైర్యంగా, ఇక్కడున్న వారందరూ వినగలిగిన వారే. ఎవరో ఒకళ్ళు ఇద్దరు పక్కన వాళ్ళకి ఇచ్చిందమ్మా, ఎంతసేపు అయిందమ్మా అనేవాళ్ళు ఉంటారే తప్ప అందరూ వింటారు. కానీ మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. త్వరగా ముగిస్తున్నాను. ఉగ్రతను ఆపగలిగిన ఒక్కడు కోసం ప్రభు వెతుకులాడుతున్నాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రజలందరి కొరకు ఒకడు నశించుట యుక్తము కాదా? ప్రజలందరి కొరకు ఒక్కడు నశించుట యుక్తము కాదా? కైపా మాట్లాడుతున్నాడు, ప్రధాన యాజకులు మాట్లాడుతున్నారు. వారికి వారే తీర్మానం చేసి వారికి వారే నిర్ణయించుకుంటున్నారు. ప్రజలందరి కొరకు ఒక్కడు నశించుట, ఒక్కడు చనిపోవడం, ఒక్కడు ప్రాణం పెట్టడం యుక్తము అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి, కావాల్సినంత డబ్బును ఖర్చు పెట్టి వారిని బాగు చేయడానికి చూస్తామే తప్ప వారి కొరకు మనం ఎందుకు మరణిస్తాం? ఒకవేళ మనం అనొచ్చు, నీ కొరకు నా ప్రాణం పెడతానని. అబ్షాలోము చనిపోయినప్పుడు దావీదు గారు ఏడ్చాడు, నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను మరణిస్తే బాగుండేది కదా అన్నాడే తప్ప ఆయన ప్రాణం పెట్టలేదు. నీ పిల్లల కొరకు నువ్వు ప్రాణం పెట్టలేవు తల్లిగా. నీ పిల్లల కొరకు ప్రాణం పెట్టలేవు తండ్రిగా. ఒకవేళ భార్యాభర్తలు ఒప్పందం చేసుకోవచ్చు, నీ కొరకున ప్రాణమును పెడతా, నీ కొరకున ఆ ప్రాణం అర్పిస్తానని అనుకోవచ్చు, కానీ నిజంగా సమయం వస్తే పెట్టలేరు ఆ ప్రాణాన్ని. మన కొరకు
పరలోకము నుండి దిగి వచ్చి భూలోకములోనికి వచ్చి పరిశుద్ధుడైనటువంటి ప్రభు యవన కాలములో యుక్త కాలములో భక్తిహీనులమైనటువంటి మన కొరకు ఆయన రక్తమును చిందించాడు. సిలువలో తన ప్రాణమును పెట్టాడు. అవక్కడు ఎవరు గుర్తించావా? అక్కడు ఎవరు? ఉగ్రతను ఆపినవాడు, రెండవ మరణం అనేటువంటి నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా నీ ప్రాణమును కాపాడగలిగిన వాడు, పాప పంకిలమైన నీ జీవితమును పరిశుద్ధముగా మార్చగలిగిన వాడు ఆ ఒక్కడు నజరేయుడైన యేసు. ఆయన మాత్రమే యేసు అను నామము హెచ్చించబడిన నామము, పరలోకమును దిగి వచ్చిన నామము, పరిశుద్ధుడైనటువంటి ప్రభు. ఆయనే అవగ్రతను ఆపగలిగిన వాడు. ఎవరు ఆపలేకపోయారు. రెండవ రాకడ అనేటువంటి ఉగ్రత రాబోతుంది ప్రియ సహోదరి సహోదరుడా. ఆ ఉగ్రతలో నువ్వు నశించిపోకుండా నిత్య నరకాగ్నికి గురి కాకుండా ఉండాలి అంటే ఇదిగో బండ సందులో నిలిచిన పరిశుద్ధుడైన ప్రభుని చూడు. నీ ఉగ్రత నుండి తప్పించబడతావు. నిత్య నరకాగ్నికి దూరపరచబడతావు. మిగిలినటువంటి వాక్యములు మనము మరొక పర్యాయం చూద్దాం. నీ కుటుంబం పాడవకుండా, నీ పట్టణం పాడవకుండా, నీ ఆత్మీయ జీవితం పాడవకుండా ఇదిగో ఉగ్రత రాకముందే పడిపోయినటువంటి ప్రాకారములను నిలబెట్టమంటున్నాడు ఇప్పుడు ప్రభు. పడిపోయినటువంటి ప్రాకారములను నిలబెట్టగలవా? ప్రభు అంటున్నాడు, నేను వచ్చి మీ పట్టణమును పాడు చేయకముందే, మీ దేశమును పాడు చేయకముందే, మీ కుటుంబమును పాడు చేయకముందే, నీవు పాడవకముందే ప్రాకారమును దట్టపరచగలిగిన ఒక్కడ కావాలంటున్నాడు. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థించు, నీ కుటుంబం కొరకు కన్నీరు గార్చు, నీ కుటుంబం కొరకు రేయి మొదట జామున లేచి నీళ్లు కొమ్మరించినట్లుగా యెహోవా వైపు చేతులెత్తి నీ బిడ్డల ప్రాణము కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, బంధువుల కొరకు రేయి మొదట జామున లేచి ప్రార్థన చేయి. ప్రాకారమును దిట్టపరచు. ఏబు గారు తన కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ఉదయకాలము సాయంకాలము అర్పణ అర్పించేవాడయ్యా. నా బిడ్డలు తెలియక ఏదైనా పాపం చేస్తుంటే వారిని క్షమించు అని పాప పరిహార బలులు అర్పించాడు. ఈ దినాన మార్పు లేని నీ భర్త కొరకు సహోదరి నీవు ప్రాకారమును దిట్టపరచగలవా? సహోదరుడా, మార్పు లేని నీ భార్య కొరకు, పాడైపోతున్నా నీ కుటుంబం కొరకు ప్రాకారమును దిట్టపరచగలవా? పాడైపోతున్నటువంటి బిడ్డల కొరకు తల్లిదండ్రులుగా మీ ప్రాకారములను దిట్టపరచగలవా? దేవుడి బాధ్యత నీకు అప్పగించాడు. ఒక్కడుగా నీవే ఆ ఉగ్రత నుండి ఆ నీ కుటుంబాన్ని కాపాడుకోగలిగినటువంటి వ్యక్తివి. ప్రభుకు సమర్పించుకుందాం, మనల్ని మనమే సమర్పించుకుందాం. ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పొందబోతున్నాం. మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, మన బలహీనతలు ఒప్పుకుందాం, ప్రభుకు సమర్పించుకుందాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేసయ్యా అపరాధిని యేసయ్యా ప్రభు యొక్క శరీరము సహోదరులు సహోదరులు మీ మధ్యలో తీసుకొని వచ్చినప్పుడు కొంచెంగా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ప్రభు యొక్క శరీరం మీ వద్దకు రాగానే కొంచెం తీసుకొని వెంటనే నోట్లో పెట్టుకోవాలి. మరలా గంట సేపు అది మీ చేతిలో పట్టుకోవడం అలా చేయకూడదు. మీ దగ్గర ఉన్న చిన్నపిల్లలకు పెట్టబాకండి. మిగిలితే మేము పెడదాం చివరిలో. పెద్దవాళ్ళు మాదిరికే తీసుకోవాలి. చేతిలో పెట్టుకోవద్దు, నోట్లో వేసుకోండి వెంటనే.
తిని క్రూరుండనై పుట్టి తిని ఘోరంబు పాపిని దేవా ఘోరంబు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయ భాగ్యమునియా అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా మోక్షంబు చూపితివయ్యా ప్రభు యొక్క శరీరం యొక్కకు తీసుకుని రాబడుతుంది, అలాగే తీసుకుంటూ యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా ఆ ప్రకారమే కడిగి పవిత్ర పరచు పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచు నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము తనముగాను నది నశించు వారికి నీ సిలువా వెర్రితనముగాను నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ ఘనమో ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయో వినుదీతువా అందరూ చేతులు జోడించి తలలు వంచి కళ్ళు మూసుకొని పరలోక ప్రార్థన చెప్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మౌన దినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఏలయనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు తీసుకోండి. ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలు
నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన